హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఫ్యామిలీతో మా అక్క వాళ్ళ విలేజ్కి అయితే వెళ్తున్నాను. మదనపల్లి పోర్ట్ దగ్గర నుంచి అంటే బాలాజీ నగర్ మహల్ వరకు వెళ్తాము. దారిలో మీకు కొన్ని మెయిన్ ప్లేసెస్ అయితే నేను చూపిస్తాను, పైన మెన్షన్ కూడా చేస్తాను చూడండి. అంటే మదనపల్లి తట్టివారి చెరువు ఇది బైపాస్ రోడ్ అండి. శాంటూరియంకి ఇప్పుడే చేరుకున్నాము. ఇక్కడ రోడ్ అయితే పెద్దది చేస్తున్నారు, ఒకసారి చూడండి ఎంత పెద్దది చేస్తున్నారో. కాసేపు వచ్చి మనం సిటిఎం దగ్గరలో బ్రిడ్జ్ అనేది కడుతున్నారండి. చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు, చూడండి ఒకసారి. ఇప్పుడే సిటిఎంకి చేరుకున్నామండి. ఈ సిటిఎం గేట్, రైల్వే గేటు చూడండి. ఇప్పుడే పెట్రోల్ పెట్టించుకొని బయలుదేరాము. టీ తాగదామని ఆపామండి. ఇక్కడ టీ అయితే బాగుందండి. ఇక్కడ చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. మీరు ఎప్పుడన్నా ఇక్కడ వచ్చినప్పుడు సిటిఎం దాటుకుంటానే టీ మంచి టేస్ట్ అయితే ఉంది ఇక్కడ. బాగుందండి టీ షాప్ పక్కనే రాములవారి గుడి అయితే ఉందండి. మళ్ళీ రిటర్న్ జర్నీ చేస్తున్నాం. వైర్పాడ్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఇప్పుడే గాలి పట్టించుకున్నామండి. కొంచెం తగ్గింటే వైర్పాడ్ నుండి మహల్ మంచి రోడ్డు ఉందండి. ఇక్కడ ముందైతే ఇలా లేదు, మంచి పొలాలు పచ్చగా. ఇప్పుడే చేరుకున్నామండి మా సిస్టర్ వాళ్ళ విలేజ్కి. వాళ్ళ హౌస్, వాళ్ళ అత్త వాళ్ళ హౌస్. ఇక్కడ వీళ్ళు ఫెస్టివల్ చేస్తున్నారండి. ఎంత బయట ఇక్కడ ఊరంతా పండుగేనండి. ఇంత ఫుడ్ అయితే మొత్తం రెడీ చేశారు. మేము వస్తున్నామని, అంటే మేము ఒకటే కాదులేండి, చాలామంది వస్తున్నారని. ఫుడ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది, ఇప్పుడే కంప్లీట్ అయిపోయిందండి. అది వీడియో తీయలేదు నేను. మేమంతా తినేసాము. ఇప్పుడే కిల్లి వేసుకొని అలా ఒకసారి చూద్దామని బయటకు వచ్చాను. ఎక్కడ చూసినా షామేనాలు, అంటే ఊరంతా పండుగేనండి. చూడండి ఒకసారి, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అంటే దగ్గర 50 కిలోమీటర్స్ అండి మదనపల్లి నుండి ఆ విలేజ్కి. అందుకే తల ఎక్కువగా నొస్తూ ఉన్నింది. ఆ హెయిర్ క్లిప్ ఒకటి వేసుకున్నాను, దానివల్ల ఎక్కువ తలనొప్పి వచ్చింది. అందుకే కూర్చున్నాను, కాసేపు కూర్చున్నామని చెప్పి. ఇప్పుడే తినేసి అంతా చూస్తున్నాము. మళ్ళీ బయలుదేరే టైం కూడా అయింది. మళ్ళీ సాయంత్రం అయిపోతుందని మొత్తం రెడీ చేసుకొని, లగేజ్ మొత్తం రెడీ చేసుకొని బయలుదేరుతున్నామండి. చూడండి, కారులో కాదులేండి, ఆటోలో మేము వచ్చేది. ఆటోలో పోతాము. ఊరికి చూపిస్తున్నాను. మళ్ళీ మదనపల్లికి అయితే రిటర్న్ జర్నీ చేస్తున్నాము. థ్యాంక్ యూ.